వెల్కమ్ టు అయోధ్య స్పెషల్ ఫోకస్. యావత్ ప్రపంచమంతా ఇప్పుడు సనాతన భారత్ వైపు చూస్తోంది. శతాబ్దాల కల సాకారమవుతున్న వేళ అన్ని దారులు ఇప్పుడు అయోధ్య వైపే పరుగులు తీస్తున్నాయి. దశాబ్దాల నాటి వివాదానికి తెరతించి రామ జన్మభూమి రాముడిదే అంటూ తేలిన సందర్భంగా అక్కడ మందిరం వెలిసి అలరారుతోంది. మరికొద్ది రోజుల్లో రామ జన్మభూమిలో సీతా సమేతుడై ఆ శ్రీరామచంద్రమూర్తి భక్త కోటికి ఆశీర్వచనాలు అందించనున్నాడు. భారతీయుల కల నెరవేరిన ఓ మహాద్భుత క్షణాన్ని మీతో పంచుకునేందుకు మేము రెడీ అయ్యాం. దివ్య నగరిగా వెలుగులేనుతున్న అయోధ్య రామ మందిరంపై స్పెషల్ స్టోరీ చూద్దాం. వందల ఏళ్ల నాటి చరిత్ర అది. రెండు మతాల ఉద్యమానికి కేర్ ఆఫ్ ఈ గంట. ఎన్నో పోరాటాల తర్వాత మళ్లీ వెలసింది అయోధ్యాపురి. కోటి కాంతులతో వెలుగులీనుతున్న రామభూమి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే నగరాల్లో శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య ప్రముఖమైనది. త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ నగరం ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలం. 2500 ఏళ్లు అంతకు మించి ఫర్ ఎవర్ అనేంతగా సాలిడ్ స్ట్రక్చర్తో అయోధ్య మహాలయం టీవీగా కొలువుతీరింది. తరతరాల చరిత్రను తనలో లీనం చేసుకున్న ఈ పుణ్యభూమి మళ్లీ ప్రకాశించేందుకు ముస్తాబైంది. ఇంకొన్ని రోజులు దశాబ్దాల నాటి కళ సాకారం కానుంది. కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శతాబ్దాల తరబడి నానుతూ వస్తున్న రామ మందిర నిర్మాణం చివరి దశకు వచ్చింది. ఇంకా రాముడి దర్శనమే మిగిలింది. శతాబ్దాల తరబడి చరిత్రలో చిరకాలంగా నిలిచిపోయేలా అపురూప రామ మందిరం మన కళ్ల ముందు సాక్షాత్కారం కానుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అఖండ భక్త కోటి, అపార మేధా సంపత్తులు, ప్రముఖులు అయోధ్య కీలక ఘట్టంలో పాలు పంచుకోబోతున్నారు. ఆలయ భూమి పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అయోధ్య సింగారించుకుంటోంది. సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడుతోంది. భక్తి పూర్వక వాతావరణాన్ని అణువణువునా నింపుకుంటోంది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ఎటు చూసినా కాషాయ జెండాలు దర్శనమిస్తున్నాయి. జై శ్రీరామ్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. సాధువులతో నగరం క్రమంగా నిండిపోతోంది. శ్రీరామచంద్రుడి భక్తులు ఒక్కొక్కరుగా అయోధ్యకు చేరుకుంటున్నారు. చాలా మంది కాలినడకన చెప్పులు లేకుండా రావడం కనిపిస్తోంది. ఏ ఒక్కరిని పలకరించినా జై శ్రీరామ్ అంటూ సమాధానమిస్తున్నారు. దశాబ్దాల నిరీక్షణకు ముగింపుకు ఎంతో సమయం లేదు. రాములోని జన్మస్థలం ఇది. ఆయన ఆలయం మీద చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదంతా గతం. వర్తమానం వేరుగా ఉంది. భవిష్యత్తు చిత్రం కళ్ల ముందు కదలాడుతోంది. దేవతలు నిర్మించిన నగరంగా, రాములోరు నడిచిన పవిత్ర నేలగా చెప్పి అయోధ్య నగరిలో నిలువెత్తు రాములోరు ఆలయాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు రూపాన్ని ఆవిష్కరించే ప్రయత్నం కోట్లాది మంది హిందువుల కల నెరవేరే రోజు దగ్గరలోకి వచ్చేసింది. స్కెడ్యూల్ ప్రకారం జనవరి 22న రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇందుకు తగ్గట్లే పనులు వేగంగా సాగుతున్నాయి. పనులు దాదాపు పూర్తిగా వస్తున్నాయి. వేద మంత్రాల నడుమ శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగే ఈ అద్భుత కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని 8,000 మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నారు. దేశ చరిత్రలో జనవరి 22, 2024 ప్రత్యేక రోజుగా మారనుంది. అయోధ్య రామ మందిర దర్శనం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది హిందువుల కల నెరవేరనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని దర్శించుకునే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్ లో మరో 7 ఆలయాన్ని దర్శించుకునేందుకు వీలుంది. సామాన్యుడి నుంచి భగవంతుడి వరకు ఏదైనా కష్టాన్ని అధిగమించి సంతోషానికి చేరువయ్యేవారే రాముడంటి వాడికే కష్టాలు తప్పలేదని ఊరికానలేదు. ఆయన నిజ జీవితంలో ఎంతటి కష్టాన్ని తట్టుకున్నారో ఆయన జన్మభూమిలో ఆయన గుడి కోసం కూడా ఎన్నో ఏళ్ల పోరాటం,
లంకను గెలిచిన రాములోరికి అయోధ్యలో, అది కూడా ఆయన పుట్టిన ఊరిలో గుడి లేకపోవడం భక్తులకు బాధ కలిగించే విషయం. అందుకే ఎన్నో ఉద్యమాలతో ఆయనకు బహుమతిగా ఈ ఆలయాన్ని ఇస్తూ తరతరాలకు గుర్తుండిపోయేలా రామ మందిరానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. అయోధ్య భారతదేశంలోనే అతి పురాతన నగరాలలో ఒకటి. అయోధ్య నగరం చారిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య కూడా ఒకటి. అసలు ఈ అయోధ్య పట్టణం ఎక్కడ ఉంది, దాని చరిత్ర ఏంటి, అయోధ్య నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు చాలా మందికి తెలిసి ఉండదు. ఇప్పుడు ఆ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. అయోధ్య నగరం చారిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. శ్రీరాముడు ఈ అయోధ్య నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశమే అయోధ్యపురి. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలమే అయోధ్య నగరం. అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లా. ఫైజాబాద్ను ఆనుకుని సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పటి కాలంలో అయోధ్య నగరం కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరం. రామాయణాన్ని అనుసరించి చూస్తే ఈ నగరం 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో మొదటి పురుషుడిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనుపు చేత స్థాపించబడింది. మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశరాజైన ఆయుధ్ ద్వారా నిర్మించబడిందని తెలియజేస్తున్నాయి. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన రామచంద్రుడు పాలించాడు. స్కంద పురాణంతో పాటు ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్ష పురాణాలలో అయోధ్య ఒకటి అని చెప్తున్నాయి. హిందూ పవిత్ర గ్రంథాలలో ఈ పురాణాలు అతి ముఖ్యమైనవి. అథర్వణ వేదం అయోధ్య దేవ నిర్మితమని, అది స్వర్గ సమానమని పేర్కొంది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవసత్వ మనుపు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు ఈ రాజ్యాన్ని పాలించారు. హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలనకు ప్రసిద్ధి చెందినవాడు. ఆయన వంశం రాజుల గొప్పతనానికి తన సత్యవాక్ పరిపాలనతో ఘనతను తీసుకువచ్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించాడు. ఆ యాగంతో విఘ్నం వైదొలగించి ఆయన ముని మనవడైన భగీరథుడు గంగానదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు. అనంతరం వచ్చిన రాఘ మహారాజు రాజ్య విస్తరణ చేసి పేరు గడించి సూర్యవంశంలో మరో వంశకర్త అయ్యాడు. రఘు మహారాజు తర్వాత సూర్యవంశం రఘువంశంగా కూడా పిలువబడింది. రఘు మహారాజు మనవడు దశరథుడు. దశరథుడి కుమారుడు రామచంద్రుడు. అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. ఈ నగరం పతిత పావన అయిన గంగానది తీరంలో ఉంది. అలాగే సరియూ నది కుడివైపున ఉంది. రామాయణంలో అయోధ్య నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశరాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశరాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగా వర్ణించబడింది. తులసిదాసు తిరిగి రచించిన రామచరిత మానస్లో అయోధ్య వైభవం తిరిగి వర్ణించబడింది. తమిళ కవి కంబర్ రాసిన కంబరామాయణంలో కూడా అయోధ్య అత్యున్నతంగా వర్ణించబడింది. తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు ఈ నగరాన్ని తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. జడభరత, బాహుబలి, సుందరి, పాడలిప్త సురీశ్వరి, హరిశ్చంద్ర, అచల భరత మొదలైన వారు అయోధ్యలో జన్మించిన వారే. అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలీలో అయోధ్య అని పిలువబడింది. అది కూడా సంస్కృతంలో అయోధ్య అని అర్థాన్ని ఇస్తుంది. పురాణాలు గంగానది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది. కామనెర మొదటి శతాబ్దంలో ఈ నగరం సాకేతపురం అని పిలువబడింది.
క్రీస్తు శకం 127 సాకేత పురాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడింది. కుషన్ చక్రవర్తి తూర్పు ప్రాంతానికి అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం పాక్సియన్ అన్న పేరుతో పిలువబడింది. చైనా సన్యాసి హుయాన్సాంగ్ క్రీస్తు శకం 636లో తన భారతదేశ యాత్రలో ఈ నగరాన్ని సందర్శించిన సమయంలో ఈ నగరాన్ని అయోధ్య అని పేర్కొన్నారు. కానీ ఈ పేరు మార్పు ఎప్పుడు జరిగిందన్నది స్పష్టం కాలేదు. మొఘల్ పాలన కాలంలో ఇది గవర్నర్ ఆయుధ్ స్థానంగా ఉండేది. చరిత్ర ఇది రాముడి జన్మభూమి అని చెబుతోంది. అందుకు తగ్గ సాక్ష్యాలు పురాణ గ్రంథాలే చెబుతున్నాయి. మరి ఇక్కడ మసీదు ఎందుకు వెలిసింది? ఎలా వెలిసింది? దశాబ్దాలుగా దేశంలో రాజకీయ వివాదాలకు కారణంగా హిందూ ముస్లింల మధ్య ఐక్యతకు విఘాతంగా మారిన అయోధ్య వివాదం ఎలా మొదలైంది? ఇదంతా తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. రాముడి గుడి లేని ఊరు ఊరే కాదు అనుకునే దేశం మనది. అలాంటిది జగదానంద కారకుడి జన్మస్థలంలో ఆయనకే ఇన్నాళ్లు ఓ గుడి లేదు, దీపం లేదు, ధూపం లేదు. వివాదాస్పద స్థలంగా దశాబ్దాల తరబడి న్యాయస్థానంలో నానుతూ వచ్చిన రామ జన్మభూమి నిస్సందేహంగా రాముడిదేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రామ భక్తులను ఆనందంలో ముంచెత్తింది. రాముడు పుట్టిన చోటే ఆ రాముడికి ఓ అందమైన గుడి కడితే అందులో కొలువైన దేవుడిని చూసి తరించాలనుకుంది. అపూర్వమైన శిల్పకళతో నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఓ అద్భుతమైన దేవాలయ సంకల్పం నెరవేరింది. ఆలయం లేకపోయినా పూజలు ఆగలేదు, నైవేద్యాలు లేకపోయినా నైరాశ్యం చెందలేదు. వందల వేల ఏళ్ల చరిత్ర సంగతి పక్కన పెడితే దశాబ్దాల కిందటి వరకు అక్కడ ఓ మసీదు ఉండేది. ఆ స్థలంలో రామ మందిరం కట్టించాలని, విగ్రహాలకు పూజ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కొందరు కోర్టులో కేసుల మీద కేసులు వేశారు. ప్రభుత్వం ఆ ప్రదేశానికి తాళాలు వేసింది. తర్వాత కొంతకాలానికి ఆ దేవుళ్ల విగ్రహాలకు నిత్య పూజలు చేసుకోవడానికి మాత్రం పూజారులను అనుమతించింది. అలా రామ జన్మభూమిలోకి రాముడు చేరుకున్నా ఆ రాముడికి పూజలు అందుతున్న ఓ ఆలయంగా భక్తులు చూసుకునే భాగ్యం మాత్రం కలగలేదు. మరి దీనికి కారణం ఇక్కడ మసీదు నిర్మాణం. దీనిని ఎవరు కట్టారు అంటే చరిత్రలోకి మరోసారి వెళ్లాల్సిందే. అసలు శతాబ్దాల నాటి అయోధ్య వివాదం ఏమిటంటే 1528లో రామ జన్మభూమిగా హిందువులు భావించే స్థలంలో బాబరీ మసీదు అప్పటి మొఘల్ చక్రవర్తి బాబర్ నిర్మించారనేది ఆరోపణ. దీన్ని ఆయన అంతకుముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. 1853లో తొలిసారి అక్కడ మత విద్వేషాలు మొదలవగా అప్పుడు గొడవలు జరిగాయి. 1859లో ఆ ప్రాంతంలో ఫెన్సింగ్ నిర్మించి హిందువులు ముస్లింలకు వేరువేరుగా అనుమతి కల్పించారు. 1949లో మసీదు వద్ద సీతారాముల విగ్రహాలను పెట్టారు. అప్పుడు దానిని వివాదాస్పద భూమిగా ప్రభుత్వం ప్రకటించింది. 1984 అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని కొన్ని హిందూ సంఘాలు కమిటీగా ఏర్పడి డిమాండ్ చేశాయి. 1986లో హిందువులు ప్రార్థన చేసుకోవడానికి కోర్టు అనుమతి లభించింది. దీనిపై బాబరీ మసీదు ముస్లిం యాక్షన్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే 1989లో బాబరీ మసీదు దగ్గర రామ మందిరం నిర్మాణానికి విహెచ్పి పునాది రాయి వేసింది. ఈ క్రమంలోనే 1990లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ రామ రథయాత్ర చేశారు. 1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేయగా దేశవ్యాప్తంగా మత కల్లోలాలు జరిగాయి. అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పివి నరసింహారావు. దీన్ని నివారించలేకపోయినా ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చలా మిగిలిపోయింది. మత కల్లోలాలు 2000 మంది వరకు చనిపోయారు. దీంతో 1992 దలీర్ బర్హాన్ కమిషన్ ఏర్పాటైంది. 2010లో వివాదాస్పద భూమిని కక్షిదారులు పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును 2011లో సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. 2017లో అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకునేందుకు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. 2019 మార్చిలో మధ్యవర్తుల కమిటీని కూడా సుప్రీంకోర్టు నియమించింది. కానీ అందువల్ల ప్రయోజనం ఏం జరగలేదు. దీంతో 2019 ఆగస్టులో సుప్రీంకోర్టు ఈ వివాదంపై రోజువారీ విచారణను ప్రారంభించింది. అయోధ్య కేసుపై దాదాపు 40 రోజుల పాటు విచారించిన సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న అయోధ్యపై తుది తీర్పు వెల్లడించింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించండి. దీంతో అయోధ్య కోవెలకు రంగం సిద్ధమై నిర్మాణానికి ఆజ్యం పోసింది. దశాబ్దాల పాటు సాగిన రామ జన్మభూమి వివాదంలో ఎన్నో జరిగాయి. ఆ స్థలం తమకు చెందాలంటే కాదు,
తమకు చెందాలని పోరాడిన 3 పక్షాలను కాదని ఆ స్థలం సొంతదారు రాముడేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. రాముడి తరపున ఓ సంరక్షకుడిని నియమించాలని, దేవాలయ నిర్మాణాన్ని స్వతంత్ర ట్రస్టుకి అప్పచెప్పాలని సూచించింది. తర్వాత శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పేరుతో 15 మంది సభ్యులతో గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర ట్రస్టుకి కూడా నాయకత్వం వహిస్తున్నారు. రామ మందిర నిర్మాణ బాధ్యత అంతా ఇప్పుడు ఈ ట్రస్టుదే. మహంత్ నృత్య గోపాలదాస్ ట్రస్టు అధ్యక్షులుగా ఉన్నారు. కోర్టు అప్పచెప్పిన 2.77 ఎకరాలకు తోడు 1990లోనే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూమితో కలిపి మొత్తం 67.703 ఎకరాలను ప్రభుత్వం ఈ ట్రస్టుకు బదిలీ చేసింది. నిజానికి శ్రీరామనవమి లేదా అక్షయ తృతీయ రోజున మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టాలనుకున్నారు. అయితే లాక్డౌన్ అడ్డు రావడంతో మే చివరి వారంలో ప్రారంభించారు. పనులు మొదలు పెట్టడానికి ముందుగానే మార్చి 25న టెంట్లోని దేవాలయంలో ఉన్న సీతారాముల విగ్రహాలను మానస్ భవన్ ఆవరణలో కట్టిన మరో తాత్కాలిక దేవాలయంలోకి పల్లకిలో వేడుకగా తరలించారు. మే 2వ వారంలోనే భూమిని చదును చేసి శుభ్రం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ క్రమంలో జరిగిన తవ్వకాల్లో 5 అడుగుల శివలింగం, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు, శిల్పాలు చెక్కి ఉన్న స్తంభాలు, ఎర్రరాతి ఇసుక, ధ్వజాలు, కలసం, రాతి పుష్పాల లాంటివి బయటపడ్డాయి. ఇవన్నీ పురాతన ఆలయానికి సంబంధించినవే. తవ్వకాలో బయటపడిన వాటన్నింటినీ భద్రం చేసి భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే మ్యూజియంలో ఉంచబోతున్నారు. యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం అబ్బురపరుస్తోంది. బ్రహ్మాండమైన రామ మందిరాన్ని నాగార శైలిలో నిర్మిస్తున్నారు. ఇంతకీ గుడి ఎలా ఉండబోతోంది? విహెచ్పి సూచించిన మోడాలా ట్రస్ట్ సొంత నిర్ణయాలతో ఆలయానికి తుది రూపు ఇవ్వబోతుందా? ప్రాకారాలు, శిల్ప సంపదలు, విగ్రహాలు, మార్గాలు, కళా నైపుణ్యాలు, మొత్తంగా రామ జన్మభూమి రాముడు ఆలయం ఎలా ఉండబోతోంది? అయోధ్యలో ఆధ్యాత్మిక మహాసంరంభం. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు సర్వం సిద్ధం. విశ్వ ఆధ్యాత్మిక నగరంగా అయోధ్య వెలుగులు విరచిమ్ముతోంది. ఎన్నో విశేషాలు, మరెన్నో విశిష్టతలు. భూకంపాలు, సునామీ, ఇలాంటి ప్రళయాలు వచ్చినా సరే అయోధ్య టీవీ ఇంచుమించు మాత్రం కూడా చెక్కు చెదరదు. అయోధ్య ఆర్కిటెక్చర్ను చూసి ప్రపంచం అబ్బురపడుతోంది. మరి అయోధ్యలో రామయ్యకు కట్టబోయే గుడి కొత్తగా రూపకల్పన చేసింది కాదు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 1989లో ప్రముఖ శిల్పి చంద్రకాంత్ సోంపూరా ఈ ఆలయ డిజైన్ రూపొందించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి రూపకల్పన చేసిన ప్రభాకర్ సోంపూరా కొడుకైన చంద్రకాంత్ 130కి పైగా దేవాలయాలకు వాస్తుశిల్పిగా వ్యవహరించారు. కరసేవకాపురంలో 150 మంది శిల్పులు, వందలాది కార్మికులతో పనులు కూడా ప్రారంభించింది. కొన్నేళ్ల పాటు పనిచేశాక స్థల వివాదం ఎటూ తేలలేకపోవడంతో వారంతా ఎవరి ఊళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఆనాటి ఆలయ డిజైన్కు ఇప్పుడు ఆకృతిని ఇవ్వబోతున్నారు. అయోధ్య ఆలయ నిర్మాణంలో సోంపూరా కుటుంబానిది కీలక పాత్ర. గుజరాత్ సోమనాథ్ ఆలయ నిర్మాణానికి ప్రభాస్ శంకర్ ఔగద్భాయ్ చీఫ్ ఆర్కిటెక్ట్. ఆయన మనుమడు ఆశిష్ సోంపూరా అయోధ్య ఆలయానికి ఆర్కిటెక్ట్. సాధారణంగా ప్రముఖ చారిత్రక ఆలయాలను నిర్మించేటప్పుడు 200 మరో 500 ఏళ్లు మనుగడ సాగించేలా నిర్మిస్తారు. కానీ జబ్ తక్ సూరజ్ చాంద్ రహేతా తబ్ తక్ అయోధ్య తేజ్ రహేగా అన్నట్టుగా ఆర్కిటెక్చర్ ను డిజైన్ చేశారు. లేలేత సూర్య కిరణాలు, రామ్లల్లా చరణాలు స్పృశించేలా గర్భగుడిని అష్టభుజి ఆకారంలో డిజైన్ చేశామన్నారు ఆశిష్ సోంపూరా. వేద శాస్త్రాల ప్రకారం విష్ణువుతో అష్టభుజి ముడిపడి ఉందంటున్నారు. ఆలయ శిఖరం కూడా అష్టభుజిలో ఉండడం మరో విశేషమన్నారు ఆయన. అయోధ్య ఆలయ నమూనా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ గా మారింది. రామయ్యకు సంబంధించిన 67 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మితమవుతున్న ఆలయంలో గుడి శిఖరం నేల మీది నుంచి 128 అడుగుల ఎత్తుంటుంది. దేవాలయం కొలతలు 268 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పు ఉంటాయి. 2 అంతస్తుల ఆలయంలో ఒక్కో అంతస్తులో 106 స్తంభాలు చొప్పున మొత్తం 212 స్తంభాలుంటాయి. ఒక్కో స్తంభం మీద దేవీ దేవతల విగ్రహాలు 16 చొప్పున చెక్కి ఉంటాయి. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరో అంతస్తు నిర్మించేందుకు అవకాశం ఉంది. ఆలయం పైకప్పునకు మొత్తం రాతి స్లాబే. సిమెంట్ కానీ ఇనుము కానీ వాడకుండా అంత పెద్ద ఆలయానికి స్లాబ్ వేశారు.
చాలా వరకు ఉత్తరాది వైష్ణవ దేవాలయాలు ఉండే నగర శైలిలో దీన్ని నిర్మించారు. మొత్తం దేవాలయం అంతా ఒక విశాలమైన ఎత్తైన రాతి వేదిక మీద ఉంటుంది. దాని మీదికి వెళ్లడానికి మెట్లుంటాయి. దక్షిణాది గుడులలో లాగా పెద్ద పెద్ద ప్రహరీ గోడలు ద్వారాలు ఉండవు. కుషాణుల పాలన చివరిలో, గుప్తుల పాలన మొదట్లో ఇలాంటి దేవాలయాలను కట్టినట్లు చరిత్ర చెబుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 5 గోపురాలతో 69 ఎకరాల్లో 3 అంతస్తుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. అయోధ్యలోని ఈ రామ మందిరం మ్యాప్ 37 ఏళ్ల క్రితం తయారు చేయబడింది. అప్పుడు ఈ ప్రణాళికలో కొన్ని మార్పులు చేయడం ద్వారా నిర్మాణంలో ఉన్న ఆలయం మరింత పెద్దదిగా, మరింత అందంగా నిర్మితమవుతుంది. ఆలయ నిర్మాణం పూర్తయి భక్తులకు అందుబాటులోకి వస్తే అయోధ్యలోని రామ మందిరం ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆలయం అవుతుంది. 237 అడుగుల ఎత్తైన ఈ ఆలయాన్ని 71 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. విశాల ప్రాంగణంలో రూపొందుతున్న రామ మందిరమే కాదు, మందిరం కేంద్రంగా ఏర్పాటు చేసే పలు నిర్మాణాలను ఆకట్టుకునేలా ఉన్నాయి. గర్భగుడిలో బాలరాముడికి ప్రత్యేక సింహాసనం ఉంటుంది. ప్రధాన ఆలయంతో పాటు సీతమ్మ వారి వంటిల్లు, సీతాకు, రామ్ చబూత్రా, శేషావతార్ మందిరం ఉంటాయి. సందర్శకులు బస చేయడానికి ధర్మశాల, భజన గృహం, సాంస్కృతిక కార్యక్రమాలకు రంగమండపం నిర్మించబోతున్నారు. 250 మంది శిల్పులు నిరంతరాయంగా పనిచేస్తే గుడి నిర్మాణం ఓ రూపుకొస్తోంది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన వాస్తు నియమాలన్నింటినీ అనుసరిస్తూనే మరోపక్క భూకంపాలు, తుపానులు, వరదలు లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా తట్టుకునేలా ఈ తాత్కాలిక ఆలయాన్ని తీర్చిదిద్దారు. మరికొన్ని వందల ఏళ్లు తరతరాలు ఈ కట్టడం చూసి అబ్బురపడేలా ఉండేలా మందిరాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాదు, ఒకప్పుడు దేశంలోని 7 ప్రధాన తీర్థయాత్ర స్థలాల్లో ఒకటిగా పేరొందిన అయోధ్యకి తిరిగి ఆ వైభవం రాబోతుంది. నవ్య అయోధ్యగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవ్య మందిర నిర్మాణం పూర్తి కానుండడంతో వచ్చే నెల 22వ తేదీన అయోధ్య రామాలయ గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అయితే ఆ రోజు మంచి ముహూర్తం ఉందని, మధ్యాహ్న సమయంలో 84 సెకండ్ల పాటు శుభ గడియలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో అదే రోజు మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుందని అయోధ్య ట్రస్ట్ వెల్లడించింది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుక అత్యంత అట్టహాసంగా కనుల పండుగగా జరగనుంది. అందుకోసం ఏర్పాట్లలో మునిగింది అయోధ్య రామ మందిర ట్రస్ట్. దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మిస్తున్న ఈ ఆలయం ప్రపంచంలోని అద్భుతమైన కట్టడంగా నిలిచిపోతుంది. అంతేకాదు, భక్త కోటికి మరో ఆధ్యాత్మిక క్షేత్రంగా ఈ భూమి ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఇది అయోధ్య స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.